ఆదికాండము 12వ అధ్యాయం 2వ వాక్యములో ఒక మాట ఉంది. అది ఏమిటంటే, నీవు ఆశీర్వాదకరముగా నుందువు. ఇదే ఆ వాక్యం. స్తోత్రం చెప్పాలి. దీన్ని ఒక్కసారి చదవండి. నీవు ఆశీర్వాదకరముగా నుందువు. ఆశీర్వదించబడాలని ఎంతమందికి ఉంది? హల్లెలూయా. ఖచ్చితంగా నీ చేతి పనుల్ని, నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని దేవుడు ఆశీర్వదించడానికి సంకల్పము కలిగి ఉన్నాడు. దేవుడు పక్షపాతి కాడు. ప్రియులారా, మీరు గమనించాలి. నేను ఒకరోజు కన్నీళ్లతో ఒక పాట రాసి అన్నది ఫస్ట్ పాట, మొట్టమొదటి పాట పాస్టర్ నవల. అప్పటికి ఏం పాట రాశానంటే, యేసయ్యా, గొంతు లేదు, నా అతిశయమా, నా ఆశ నీవే, నా యేసయ్యా, యేసయ్యా నా అతిశయమా. విద్యలేని పామరుడను నేను, విజయమెన్నడు ఎరుగను దేవా. పోయేటట్టుంది ఆ కొంచెం కూడా. దేవునికి స్తోత్రం. విద్య లేని పామరుడిని విజయం ఎన్నడూ నేను చూడలేదు. కటిక బీదను, పనికిరాని వాడిని ప్రభువా, నన్ను నీ దరి చేర్చావా. నాకు కళ్ళమటి నీళ్లు వస్తున్నప్పుడు రోడ్డు కనిపించట్లా. పొద్దున్నే మిర్చి అడ్లో శాంపిల్ బస్తాలు తేవాలి కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళి. అది వెళ్తున్నప్పుడు ఆ రిక్షా బండి తొక్కుంటూ, బెల్లా రిక్షా తొక్కుంటూ వెళ్తున్నప్పుడు ఆ శాంపిల్ బస్తాలు తీసుకురావడానికి నాకు ఈ మాటలు వస్తూ దానికి పాట పాడుతుంటే నా కళ్ళు కనిపించట్లేదు. ఎందుకంటే నా కళ్ళ నిండా నీళ్లు ఉన్నాయి. ఆ రోజుల్లో కండ భుజాన ఉంటుంది అంతే. టక కళ్ళమ్మ నీళ్ళు తుడుచుకునేవాడిని. మరలా వెంటనే నిండిపోయేవి కళ్ళమ్మట నీళ్ళు. ఆ కళ్ళు ఎప్పటికప్పుడే నిండుటను బట్టి రోడ్డు కనపడలేదు. నా కన్న తండ్రి ఆ కన్నీటి, అది పాటో ప్రార్థనో పాటో విజ్ఞాపనో నాకు తెలియదు, కానీ ఆనాడు నేను ఏడ్చిన ఏడుపు దేవుడు విన్నాడు, చూశాడు. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. కన్నీటి సందర్భాలు నా ఆశీర్వాదానికి కారణం దేవుడు నన్ను దీవించాడు, నిన్ను కూడా దీవిస్తాడని నేను నమ్ముతున్నాను. పొలం వేశాను, ఒక 5 ఎకరాలు పత్తి. నా ఎత్తు పెరిగింది పత్తి, ఒక్క కాయ లేదు. మీరు నమ్మండి, ఒక్క కాయ లేదు. అప్పుడు కప్పులు ఉన్నాయి. చివరగా మందు కొట్టాలి. అది 99, ఆ సంవత్సరం 1999. ఆ సంవత్సరం కానీ పండకపోతే నేను చావు తప్ప నాకు ఏరొకటి మార్గం లేదు మరలా. ఎందుకంటే మరలా చచ్చిపోవాల్సిందే. ఇప్పుడు మావాడు డేవిడ్ ఈడప్పుడుకు మారలా, బాగా లోకస్తుడిగా ఉన్నాడు. నేనేం కష్టాలు పడుతున్నానో, నేను ఏమి ఇబ్బందులు పడుతున్నానో వీడికి అసలు ఏమీ తెలియదు. వీడిని, మా అమ్మని, ఇద్దరిని పవర్ స్పేర్ తెలుసు కదా. ఈడేమో నీళ్లు మొయ్యాలి కుంటలో నుండి. చేలో కుంట ఒకటి ఉంటుంది, కుంటలో నుంచి నీళ్ళు తెస్తాడు. మా అమ్మేమో ఇంజిన్ ఎత్తిద్ది. నాకు ఇంజిన్ ఎత్తుకొని వెళ్ళాలి. అది చాలా నిడివి అనమాట. ఇప్పుడు
ఇక్కడ నుంచి ఆ చివరి దాకా అంటే ఇంకా ఎక్కువే ఉంది. ఆ నిడివిలో ఆ దరికి వెళ్ళి ఈ దరికి రావాలి. అది అనే సౌండ్ వస్తుంది, ఎవరికి వినపడదు చుట్టుపక్కల. ఇక్కడ ఎత్తుకుంటాను, పెద్దగా ఏడుస్తాను. ఎందుకంటే ఆ సౌండ్లో నేను ఎంత పెద్దగా ఏడ్చినా మా అమ్మ వాళ్ళకి వినపడదని నా నమ్మకం. ఇక్కడికి రావడం, కన్నీళ్ళు తుడుచుకోవడం, మరలా పవర్ స్పేర్ ఎత్తుకోవడం, మరలా ఏడ్చుకుంటూ వెళ్ళడం ప్రార్థన. అది పెద్దగా ఎంతంటే నా శక్తికి మించి ఏడ్చుకుంటూ వెళ్ళేవాడిని. మరలా అటు నుంచి ఏడ్చుకుంటూ వచ్చేవాడిని. దగ్గరకు వచ్చింది అనగా మళ్ళీ ఆపి కళ్ళమ నీళ్ళు తుడుచుకునేవాడిని. నేనేమనుకుంటున్నానంటే ఆ తుప్పరలు నా కళ్ళల్లో పడి కన్నీళ్ళు వస్తున్నాయి, కళ్ళు ఎర్రగవుతున్నాయని మా అమ్మ అనుకుంటుందని నేను అనుకున్నాను. ఆల్రెడీ వీళ్ళిద్దరు గ్రహించారు. నేను ఆ రోజు ఏడ్చిన ఏడుపు ఏమిటంటే, ఇదే చివరిసారి మందు కొడతా, మరలా నా దగ్గర డబ్బులు లేవు, నేను రాను చేనుకి, మరలా నేను వచ్చి చూసేసరికి కాపు రావాలి, లేదంటే ఇక నా పని అయిపోయినట్టే. ఈ సంవత్సరంతో ఇది కానీ పండిన అప్పు తీరిపోతే నువ్వు నన్ను పిలుస్తున్నావు కదా, మరలా పొలమేను, స్తోత్రం చెప్పాలి, మరలా నేను వెన్ను తిరగను. ఇది ఆ ఏడుపులో ఉన్న ప్రార్థన. సరే, నేను అలా వెళ్ళి తిరిగి వచ్చేసరికి లాస్ట్లో అయిపోయిన తర్వాత మందు కొట్టాం, అయిపోయింది. ఆ డబ్బాలు కడుక్కుంటున్నప్పుడు మా అమ్మ అడిగింది, ఏందిరా అట్లా ఏడుస్తున్నావు అని అడిగింది. అర్థమైందా? స్తోత్రం చెప్పాలి. ఏందిరా అలాగే ఏడుస్తున్నావు అని అడిగింది. ఏం లేదులే అన్నాను. ఆ బాధ నాకు తెలుసు. నేను ఇంట్లో ఒక చేతగానేటువంటి వాడిని అయిపోయినప్పటికే, నిజంగా చెప్పాలంటే ఈడప్పటికి ఏదో గొర్రెల వ్యాపారం ఏదో చేస్తున్నాడు. ఈడు మా అమ్మ దృష్టిలో చాలా తెలివైనోడు. మా చిన్న తమ్ముడు నాకంటే కొంచెం ఎక్కువగానే డబ్బులు సంపాదిస్తున్నాడు యార్డుకెళ్ళి. నాకు ఒక పాప, ఒక బాబు. అప్పటికి పొద్దుగూకులు ఈ పొలం పరిచర్య, పాస్టర్ గారు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళేవాడిని. రాజమండ్రి లారీ ఎక్కి వెళ్ళేవాడిని మీటింగులకి. ఎక్కడ మీటింగుల కంటే అక్కడికి వెళ్ళేవాడిని, మరలా యార్డుకి వచ్చేవాడిని. వేస్ట్ గాని నేను ఇప్పుడు ఇంట్లో. ఇప్పుడు పొలం మండలేదనుకో అవుట్. మన దగ్గర సరైన స్థితి లేకపోతే కొన్నిసార్లు మన ఇంటి వారు కూడా మనల్ని సాటుకెళ్ళి మన గురించి గుసగుసలాడతారు. ఇది నిజం, గమనించాలి. మన సక్సెస్సే అందరూ మనల్ని గౌరవించేటట్లు చేస్తుంది. నేను ఆ రోజు ఏడ్చిన ఏడుపుని దేవుడు విన్నాడు. 20 రోజుల వరకు నేను మరలా చేను వైపు వెళ్ళలేదు. 20 రోజుల తర్వాత బలవంతంగా ఒక్కరోజు కూడా చేనుకి వెళ్ళకుండా ఉండను. ఆ రోజు వెళ్ళాను. వెళ్ళేసరికి మీరు నమ్మండి, అది పొగతోట ఏగిలి పెరగడానికి ఎంత ఎత్తు పెరిగింది. ఒక్క కాపు రాలేదు. నేను అనుకున్నాను విత్తనాలు, ఎద విత్తనాలు, పనికిమాలిన విత్తనాలు దొరికినట్టున్నాయి, ఈ సంవత్సరం నా పని అయిపోయినట్టు అనుకున్నాను. కానీ దేవుడు నా కన్నీరు చూశారు కదా, ఆ చేలో నా కన్నీళ్లు పడ్డని కదా, దేవుడు కరుణామయుడు కదా. కింద నుండి తల వరకు విస్తారమైన కాపు వచ్చింది. 20 రోజుల తర్వాత వెళ్తే అంత గోడే. పత్తి పొలం వేసినోడికి తెలిసింది ఇది, ఈ భాష. స్తోత్రం చెప్పాలి. అంత గోడ వచ్చేసింది. నేనప్పుడు ఆశ్చర్యపోయాను. అయ్య బాబా, దీన్ని విడిచిపెట్టేద్దాం అనుకున్నాను, ఇంత విస్తారమైన కాపు వచ్చిందని. అప్పటి నుండి మరలా దాని మీద శ్రద్ధ మొదలుపెట్టాను. మీరు నమ్మండి, అది కాపుకు వచ్చేసరికి పడిపోయింది. పాయలు తొక్కినా గాలి ఆడట్లేదు. తీర్మానం చేసుకున్నాను కదా, పొలమేయడం పేకాట కుతి. ఒకదాన్ని ఉంచుకుంటే ఇక వెళ్ళకూడదు అనుకుంటాడు. మళ్ళీ నెల తర్వాత సిగ్గులేనాడు మళ్ళీ అక్కడికి వెళ్తాడు. వీళ్ళు ఎవడన్నా ఒకడా రెండొచ్చు, మళ్ళీ వెళ్తాడు. మళ్ళీ ఆ ఇంటి ముందు అటు ఇటు తిరుగుతుంటాడు సిగ్గులేనోడు. వెళ్ళకూడదు,
అనుకుంటాడు. మరలా వెళ్తాడు 2 నెలల తర్వాత. ఈడు ఎంత సిగ్గులేనోడో, పొలం వేసేవాడు కూడా, రైతు కూడా అంత బానిస పొలానికి. అందుకనే ఎన్నప్పులైనా పొలం వేస్తూనే ఉంటాడు. మీకు అర్థమవుతుందా? అందుకనే బ్రతికిపోతున్నాం. పేకాటోడు ఎంత సిగ్గులేనోడో, రైతు కూడా అంత సిగ్గు తప్పి మరలా లాస్ వచ్చిన పొలం వేస్తాడు. మరలా నాకు 2000 సంవత్సరం వచ్చేసరికే మరలా కుతి పుడుతుంది. ఏం కుతి? పొలం వేయాలని కుతి. అప్పుడు ప్రభు మాట్లాడాడు, నేను ఆ పొలం వేసాను, అప్పు కట్టేశాను, రూపాయి బిల్లు అప్పు లేదు. దేవుడు నన్ను కరెక్ట్ అయిన టయానికి పిలిస్తే వచ్చాను సేవకి. స్తోత్రం చెప్పాలి. ప్రియులారా, మీరు గమనించాలి. నేను ఎందుకంటున్నానంటే, నీవు ఆశీర్వాదకరముగా ఉంటావు. నేను ఎందుకు ఈ యొక్క సంగతి అంతా చెబుతున్నానంటే, మీలో నాలాగే సామాన్యమైన స్థితిలో ఉన్నటువంటి వారు చాలామంది ఉన్నారు. నేను కూడా ఒక సామాన్యమైన అట్టడుగులో నుండే దేవుడు నన్ను పైకి లేపాడు. నాకు మీరనుకున్నంతగా తెలివి లేదు, మీరనుకున్నంత జ్ఞానము లేదు, మీరనుకున్నంత టాలెంట్లు లేవు, వాక్చాతుర్యాలు లేవు. ఒకవేళ నేను ఏదైనా మీ దృష్టిలో దీవించబడ్డాను అంటే ఇది దేవుని యొక్క సర్వశక్తి, ఆయన ప్రభావం కనిపిస్తుందని అర్థం. ఆయన శక్తికి చూసినది. ఈ రాత్రి నువ్వు ఎలాంటి దరిద్రతలో వచ్చావో, నాకంటే దుఃఖంలో ఉన్నావేమో, నాకంటే అవమాన స్థితిలో ఉన్నావేమో, నాకంటే సక్సెస్ అవ్వని స్థితిలో ఉన్నావేమో, దేవుడు నిన్ను పైకి లేపడానికి దేవుడు ఏమంటున్నాడంటే, నీవు ఆశీర్వాదకరముగా ఉందువు. ఇది వాగ్దానం. రాసి పెట్టుకో, బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. నీ బైబిల్లో రాయి, దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. కానీ నేను ఎప్పుడైనా షరతులు లేకుండా ఒక్క వాగ్దానాన్ని కూడా బైబిల్లో చూడలేదు. నేను ఇప్పుడు మిమ్మల్ని మూఢనమ్మకాలతో పంపించను. ఇదిగో అక్కడికి వెళ్ళి భోజనం చేస్తే మీకు ఆశీర్వాదం వచ్చిందని అబద్ధపు మాటలు నేను చెప్పను. మీకు అర్థమవుతుందా? అక్కడికి వెళ్ళి భోజనం చేసి వెళ్ళండి, ఆ భోజనం వలన మీకు ఆశీర్వాదం వచ్చిందని అబద్ధాలు నేను చెప్పను. ఇక్కడ నేను ఒక కచ్చీబులు ముఠా పెట్టాను, అది కొనుక్కొని వెళ్ళండి, ఇక నుంచి మీరు ఆశీర్వదించబడతారని నేను అబద్ధాలు చెప్పను. అది అబద్ధం. అది మరలా తిరిగి మిమ్మల్ని మూఢనమ్మకాల వైపు నడిపిస్తుంది, మరలా మిమ్మల్ని వాక్యానికి వ్యతిరేకంగా చేస్తుంది. ఒకప్పుడు విగ్రహారాధన నుంచి వచ్చాం, మరలా తిరిగి నిన్ను విగ్రహారాధనలకు నడిపించే మూర్ఖత్వం, స్వార్థం కొరకు, వ్యాపారము కొరకు. ఇప్పుడు నేను మీకు చెప్పే మాట జాగ్రత్తగా వినండి. ఎంతమందికి ఆశీర్వాదకరముగా దేవుని సన్నిధిలో దేవుని చేత ఆశీర్వదించబడి ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉండాలని కోరుకుంటున్నారు? ఒక్క మాట చెప్పనా? చాలామంది మనోళ్ళు అమ్ముతున్నారుగా, కచ్చీపులు అమ్ముతున్నారా? అందులో ఆశీర్వాదం ఉందని. అభిషేక తైలం అని, అదేంటి హోమియోపతి బాటిల్లో ఉన్నాయి కదా, ఆ బాటిల్లో నూనె పోసి అమ్ముతున్నారు కదా ఆశీర్వాదం అని. నేను వారిని విమర్శించే అవసరం నాకు లేదు, కానీ వాళ్ళు చెబుతున్నారు ఇందులో అభిషేక తైలం ఉంది, అది ఆశీర్వాదం అని. నేనేమంటానో తెలుసా? ఈ రాత్రి దేవుడే నిన్ను ఒక అభిషేకముతో నింపితే నీవు ఆశీర్వాదకరంగా మారాలి. మీకు ఎంతమందికి అర్థమైంది ఇది? యోసేపు అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. యాకోబు అడుగు పెడితే దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. యాకోబు పనివాడే, పాలేరే, అతని ద్వారా ఆశీర్వాదం వచ్చింది. యోసేపు బానిసే, అతని ద్వారా ఆశీర్వాదం వచ్చింది. అంటే ఒక చిన్నవాడి ద్వారా, ఒక బానిస ద్వారా పోతిఫర్ ఇంటిని దేవుడు ఆశీర్వదించాడట. అసలు ఆశీర్వాదం తన నోటిలో ఉంది, తన చేతిలో ఉంది, తను అడుగుపెట్టిన స్థలములలో ఉంది. ఎందుకంటే ఆయనే ఆశీర్వాదముతో నిండినవాడు. కొట్టాలి.
నువ్వు ఒక యోసేపులాగా ఉండాలి. కానీ మరి ఎందుకు లేవు? దేవుడు పక్షపాత? దేవుడు అదృష్టాన్ని బట్టి ఆశీర్వాదం ఇస్తాడా? అదృష్టాన్ని బట్టి ఆశీర్వాదం ఇవ్వడో. నేను నమ్ముతున్నాను, ప్రతి ఒక్కడు ఆయన దృష్టిలో సమానమే. తనను ఎందరు అంగీకరించెదరో వారందరికీ దేవుని కుమారులగుటకు ఆయన అధికారము ఇచ్చాడు. నువ్వు కొడుకువే, నేను కొడుకునే. దేవునికి స్తోత్రం చెప్పాలి. కాకపోతే మరి ఎందుకు దేవుడు ఆ ఐశ్వర్యవంతుడైన తండ్రి ఇవ్వాల్సిన దీవెన ఒకడికి ఇస్తాడు, ఒకడికి ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు? మా నాన్న నాకు 1000 రూపాయలు ఇస్తే ఆ 1000 రూపాయలు నేను మహా అంటే ఒక 100 రూపాయలు టిఫిన్ చేసి జోబులో పెట్టుకుంటా. నా చిన్న తమ్ముడికి 1000 రూపాయలు ఇస్తే సాయంత్రాన్ని తాగి లో అనేవాడు. ఇప్పుడు మా నాన్న 1000 రూపాయలు ఎవరికి ఇవ్వడానికి ఇష్టపడతాడు? చెప్పరండి పాస్టర్ గారు, నాకా మా తమ్ముడికా? అంటే మా తమ్ముడి మీద ప్రేమ లేదా? మరి ఎందుకు ఇవ్వట్లేదు? వీడికి సద్వినియోగం చేసుకోవడం చేత కావట్లేదు. 1000 రూపాయలు ఇచ్చిన అరగంట కనపడ్డాడు, అక్కడ మళ్ళీ వస్తానంటాడు. హల్లెలూయా. సాయంత్రానికి కళ్ళు ఇంత లోతు పెక్కిపోయి ఏంటి అని వస్తాడాడు. అందుకని మా నాన్నకి ధైర్యం సారిపోవట్లేదు. ఇప్పుడు కొంచెం క్లారిటీ వచ్చింది కదూ. ఇప్పుడు చెబుతాను వినండి. నీవు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మారాలి అంటే ఒక్క వాక్యం చదవండి, మీకు అర్థమవుతుంది. ఇర్మీయా గ్రంథం 15వ అధ్యాయం 19 నుంచి 21 వరకు 15వ అధ్యాయం చూడనా నాయనా. ఇట్రా ఇట్రా, ఇక్కడ కూర్చో, తగ్గించుకొని దగ్గరగా ఉంటుంది, నాకు వినపడిద్ది. కూర్చో. కాబట్టి అదేనా కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలబడినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనమైనవో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టు తిరగవలెను గాని నీవు వారి తట్టు తిరగకూడదు. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని విత్తడి ప్రాకారముగాను నేను నిన్ను నియమించుదును. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడై ఉందును. గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయించకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. తమ్ముడు వినండి, ఇక్కడ ఒక మాట వినండి. నీవు ఆశీర్వాదకరముగా ఉండాలి అంటే నీవు నా తట్టు తిరిగి. ఎవరి తట్టు? ఇప్పుడు వరకు ఎవరి తట్టు తిరిగావు? ఇప్పుడు వరకు ఎవరి మనసుతో ఉన్నావు? నీవు నా తట్టు తిరిగి, అర్థమవుతుందా? తిరిగిన తర్వాత ఏది ఘనమైనవో ఏవి ఘనహీనమైనవో ఏవి శ్రేష్టమైనవో ఏవి పాడైనటువంటివో ఈ రెండింటికి వ్యత్యాసమును గ్రహిస్తే అప్పుడు నేను నీకు తోడై ఉండి, స్తోత్రం చెప్పాలి. నేనే ఇప్పుడు ఆయన పాల్గొంటున్నాడు. నేను నీకు తోడై ఉండి నిన్ను విమోచించి నీకు జయ జీవితం ఇస్తాను అంటున్నాడు. తమ్ముడు అర్థమవుతుందా మీకు? అసలు నీ ముఖం ఎవరి వైపు ఉంది ఇప్పుడు? హల్లెలూయా. మీరందరూ నా వైపు చూస్తున్నారు కదా.
ఇప్పుడు ఎవరి ముఖం కనిపిస్తుంది? నా ముఖం. అవును కదా? ఇటు తిరిగి ఉన్నది. ఇప్పుడు నేను దేవుని స్థానంలో ఇక్కడ నిల్చున్నాను అనుకో, నీకు వెనకున్నే కనిపిస్తాయా, ముందున్న దేవుడు కనిపిస్తాడా? వెనకున్న ఏమి కనిపించవు కదా. ఇక అదే పౌలు అన్నాడు, వెనుకున్న వాటిని ఇక మర్చిపోయాను, ముందున్న వాటి కొరకు నేను పరిగెడుతున్నాను. ఇప్పటి వరకు వెనుకున్న వాటి కొరకు ఆలోచించావు, అర్థమవుతుందా? నీ పాపిష్టి వాటి కొరకే ఆలోచించావు. ఇప్పటి వరకు నువ్వు చెయ్యరాని పూజలు చేసావు, తిరగరాని స్థలాలలో తిరిగావు, చెయ్యరాని పనులు చేసావు. ఇప్పటి వరకు నీ కళ్ళ ముందు అదే కనిపిస్తుంది, నిద్రపోయిన అదే కళలో కదా. నీ స్క్రీన్ మీద ఎవరిని పెట్టుకున్నా? నీ వాట్సాప్లు ఎవరో సీక్రెట్ లాకేసావుగా. కళ్ళు మూసినా కళ్ళు తెరిసినా అసలు నీ మనసులో లేవగానే ఎవరు గుర్తొస్తున్నారు? ఏం గుర్తొస్తుంది? వినాలి. ఆదివారం వచ్చేసరికే నీ మనసులో ఏముంది? ఎడి తిరుగుతున్నావు? అర్థమవుతుందా? ఆదివారం వచ్చేసరికే బాబాయ్ ఎడను మామా 2 బాటిల్ తీసుకోండి. సోడాలు తీసుకున్నారా? కార్గో అన్నది ఏంటంటే పేరేంట్రా? ఏంటది? కిల్ని కాకుండా అదేదో ఉంటుంది అబ్బాయి, బిస్లరీ. కార్గో కాదు, కార్గ్ సోడాలు తీసుకున్నావా? ఎటు వెళ్దాం? అటు మొన్న బాగా ఇటు వెళ్దాం పద. అటు సుబాని హోటల్కి వెళ్ళాడా? ఆదివారం వచ్చి రే చేపలు తీసుకోమా, 2 చేపలు తీసుకో. ఆదివారం వచ్చేసరికే నీ స్థితి మారాలి, నీ ఆలోచన మారాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఆదివారం వచ్చేసరికే తలాపైకి స్నానం చేసి, గడ్డం చేసుకొని తలాపైకి స్నానం చేసి, స్నానం చేయవే, రెడీ అవు, పిల్లలు రెడీ అవ్వండి, చర్చికి వెళ్ళిపోదాం. ఫస్ట్ మీ అమ్మని దించేస్తాను, తర్వాత మీరిద్దరు కానీ పిల్లల్ని ఎక్కించుకొని ఈ అడావుల్లో ఎవడైతే ఉంటాడో అతను దేవుని వైపు తిరిగాడు, స్థితి దేవుడు మార్చును. హల్లెలూయా. ఘనమైన దానికి ఘనహీనమైన దానికి నువ్వు తేడా తెలుసుకో. ఏది ఘనమైనవో, ఏవి మంచివో, ఏది నీకు స్థిరమైనవో, ఏవి నీకు ఉపయోగమో, ఏది ఉపయోగము లేదో నువ్వు తెలుసుకో. ఆహారము కాని దాని కొరకు నీ రూకలు ఎలాగూ ఖర్చు చేస్తావు. ఆహారము కాని దాని కొరకు. ఇందాక ఒక అబ్బాయి నా కంట్లోనే పడ్డాడు, పడక స్తోత్రం చెప్పాలి. నేను అటు నుంచి వస్తున్నాను, వైట్ అండ్ వైట్ వేసుకున్నాడు, కుతి వచ్చినట్టుంది, సిగరెట్ కుతి. అటు వెళ్ళి నన్ను చూసి టక్కున పెట్టుకున్నాడు. ఆ అబ్బాయి నన్ను చూశాడు, నేను ఆ అబ్బాయిని చూశాను. ఎవరి కంట్లో పడకూడదు, నా కంట్లోనే పడాలా ఇప్పుడు మీకు చెప్పడానికి? మీకు అర్థమైందా? కంట్లో పడ్డాడు. ఆహారము కాని దాని కొరకు ఎందుకు నీ డబ్బులు తగలబెడుతున్నావు? బెట్టింగ్లు ఎంతమంది కడుతున్నావు? ఏది మంచిదో ఏది చెడ్డదో నీకు అర్థమైందా? విష్ణు చెప్పమంటావా? వద్దా? చెప్పకపోతే వద్దంటే చెప్పను, చెప్పమంటే చెబుతా. చెప్పమంటావా? చెప్పంటే వద్దంటా? ఓకే, పర్మిషన్ తీసుకొని చెబుతున్నా. స్తోత్రం చెప్పాలి ఒకసారి. కమ్మడి జాబు ఆ అబ్బాయికి. చక్కగా ఆ కరెంటు, ఈ వేస్ట్ దాంట్లో కరెంటు ఆఫీసు, అదే కరెంటు ఫ్యాక్టరీ ఉంది కదా, అందులో మంచి జాబ్ ఉంది. వాళ్ళ ఆవిడ ఊరికి పోనిచ్చి కుర్రోడు సరదాగా అక్కడ క్రికెట్ ఆడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. వాళ్ళల్లా వాడు వచ్చి, అన్న ఇది ఏందో యాప్ చూపించాడంట. అందులోనే కదా, సెల్లోనే కదా ఆడావు. సెల్లో చూశాడు. 70 ఏళ్ళు ఉన్నాయి ఈ అబ్బాయి దగ్గర. 70 ఏళ్ళు అరగంటలో పోయినాయి.
సరే, పోయిన తర్వాత తిమ్మిరి అనిగించుకున్నాడు, ఇంక మెలకుండా ఇంటికి రావాలా? ఆహా, పలుకుబడి ఉంది కాబట్టి ఇంకొక ఆమె దగ్గరికి 1,50,000 తీసుకున్నాడు. మరలా వస్తే ఈసారి పోయి 70,000కి మరలా 70,000 సంపాదించాలని 1,50,000 పోయినాయి. ఇప్పుడు ఎంత పోయినాయి? 2,20,000 పోయినాయి. ఇప్పుడు భార్య వస్తే ఏం చెప్పాలి? మరలా ఎంతో చేశాడు. అడు చేసి ఇటు చేసి 6 లక్షలకి వెళ్ళిపోయాడండి. భక్తి కలిగిన బిడ్డే, మంచివాడు, ఏ త్రాగుడు లేడు, ఏ వ్యభిచారం అలవాటులు లేవు, ఎవరిని మోసం చేసేవాడు కాదు. బెట్టింగు, సెల్ ఫోన్లో ఆడిన ఆట 6 లక్షలకు దిగిపోయి, ఏమండి ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాక ఆ అప్పులో అడిగి 10 రూపాయల వడ్డీకి తీసుకొచ్చి పెట్టాడు. 1 రూపాయి, 2 రూపాయలు, 3 రూపాయలు కాదు. ఇప్పుడు ఆ ఇచ్చినోడు రక్తాన్ని పీలుస్తాడు. నువ్వు చచ్చిపోయినా నీ కిడ్నీలు అమ్ముకున్న వాళ్ళకి జాలి ఉండదు. అయ్యా, కిడ్నీలు అమ్ముకోవడం తప్ప నాకేం లేదంటే అమ్ము, ఏమైంది? జలగల కంటే ఎక్కువ వడ్డీ తీసుకునేవాడు చచ్చిపోవడానికి ప్రయత్నం చేస్తే ఆ భార్య ఏమంటుందంటే, అయ్యా నువ్వు చచ్చిపోతే నా బ్రతుకేమిటి, నేను ఎంత కష్టపడైనా తీరుస్తానంటుంది. తర్వాత దేవుడు వాళ్ళకు ఒక మార్గం చూపించాడు. అవన్నీ చెప్పే కాదు, సూపర్ మార్గం చూపించాడు. ఇప్పుడు చిన్నగా ఆ మార్గం, ఆ డబ్బులు కట్టుకుంటారు చిన్నగా. స్తోత్రం చెప్పాలి. తీరిపోలేదుగా, ఇప్పుడే ఆడ తీరిద్ది 6 కదా. స్తోత్రం చెప్పాలి. ఒకసారి నువ్వు ఏది మంచిదో ఏది చెడ్డదో నీకు తెలుస్తుందా? అసలు తిరుగుతావా? ఇంట్లో భార్య నీ కొరకు ఎంత చక్కగా ఎదురు చూస్తుంటే అటు తిరిగావంటగా. ఎటు హలో సోది పెట్టి ఏంది నాటి నుంచి బిజీ వస్తుంది, వాడికి వచ్చానంటే తంతా నిన్ను, నీకు అనుమానం ఎక్కువ, అనుమానం పుట్టి నువ్వు పుట్టావు. ఏయ్ నిజంగా నీకు ఆమెకు అనుమానమా, నువ్వు నిజమా? కరెక్ట్ చెప్పు. ఒక చిన్న కుమారుడు తండ్రిని ఇంటిని విడిచిపెట్టాడు, ఆశీర్వాదకరంగా ఉన్నాడు. చివరికి పందులు తినే పొట్టు దొరకక అల్లాడిపోతూ అప్పుడు గ్రహించాడు, మంచేదో చెడ్డేదో నా తండ్రి ఇంట్లో కూలి వాళ్ళకు కూడా భోజనం దొరుకుతుంది. గమనించాలి. ఎక్కడెక్కడ దరిద్రులందరూ యేసుప్రభు నమ్ముకొని బాగుపడిపోతున్నారు. ఎక్కడెక్కడ పనికిరానోడు రోగిష్టోళ్ళందరూ ప్రభువుని నమ్ముకొని బాగుపడిపోతున్నారు. శాపగ్రస్తులందరూ బాగుపడిపోతున్నారు. శాపం ఆశీర్వాదకరంగా యేసు మార్చేస్తున్నాడు. నేను మా అమ్మమ్మ మా నానమ్మ చిన్నప్పుడు చర్చికి తీసుకెళ్ళి నాకు పేరు పెట్టించింది చర్చిలో. నేనేంటి ఇంత భ్రష్టుడిని అయిపోయాను? మా నానమ్మ మా అమ్మ ఒక గొప్ప దైవజనుడి దగ్గర తీసుకెళ్ళి నాకు పేరు పెట్టించిందంట. నాకు అన్నప్రసన్న చేసింది కూడా అక్కడేనంట. ఏయ్ అబ్బాయి గుర్తు తెచ్చుకో, మీ అమ్మని అడుగు, మీ నాన్న అడుగు, అర్థమవుతుందా? నిన్ను అక్కడికే తీసుకెళ్ళి పెంచారు. చిన్నప్పుడు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళేవాడు బట, నువ్వు సండే స్కూల్కి వెళ్ళేవాడు బట. ఈ మధ్య కాలంలో నీవు మంచికి చెడ్డకి తెలివితేటలు లేక దేవుని సన్నిధిని విడిచి ఇన్ని సమస్యల్లో కోరుకుపోయావు, ఇన్ని కష్టాలు పాలయ్యావు, ఇంత దుఃఖము నిన్ను వెంటాడుతుంది, ఇంత దరిద్రం వెంటాడుతుంది. ప్రియులారా మీరు గమనించాలి. అతను అన్నాడు, కూలివాడికి భోజనం దొరుకుతుంటే నేను కొడుకునయ్యుండి ఎందుకు పందులు తినే పొట్టు తింటున్నాను? నేను తినేది మనుషులు తినేది కాదు, పందులు తినేదాన్ని తింటున్నాను. నేను వింటున్నది పందులు తినేది. వాక్యము మంచి భోజనం అయితే నువ్వు వింటున్న చండాలపది, నీ చెవులోకి వెళ్తున్న చండాలపది అది పందులు తినేటువంటిది. నీ లోపల ఉన్న సబ్జెక్టు పందులు తినేటువంటిది. నువ్వు వింటున్న పాడైనటువంటిది పందులు తినేటువంటిది. ఇప్పుడు చాలామందికి ఈ రంది పట్టింది. ఈ యూట్యూబ్లో ఈ చెత్తగాళ్ళందరూ యేసు ప్రభు మీద రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారుగా, బైబిల్ మీద. దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తావా? అది పంది.
ఆ పంది దగ్గర పంది తినే సబ్జెక్టే ఉంటుంది. నువ్వు దాన్ని తింటావా? నా తండ్రి ఇంట్లో మంచి భోజనం ఉంది, మంచి సబ్జెక్ట్ ఉంది, మంచి ఆశీర్వాదం ఉంది, మంచి జ్ఞానం ఉంది, మంచి ఐశ్వర్యం ఉంది. నేను ఆయనకు దూరం అయ్యి ఇంత భ్రష్టుడనైపోయాను. నేను ఇప్పుడు నా తండ్రి వైపు తిరగాలి అనుకున్నాడు. ఈ రాత్రి నేను మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు ఆదివారం కదా, రేపు ఆదివారం నుంచి ప్రభు వైపు తిరుగుతావా? తెల్లరగట్లేసి ప్రభు సన్నిధిలో మోకరిస్తావా? నీ స్థితిని దేవుడు మారుస్తాడు. ఎబ్బేసు దేవుని సన్నిధిలో మొర్రపెట్టాడట. ఎందుకు నా సహోదరుల కంటే నేను దరిద్రుని అయిపోయాను, వేదన పుత్రుడిగా మారాను, ఏంటి నా స్థితి? దేవుడు సర్వశక్తి గలవాడు. ఆయన నీ స్థితిని మార్చగలడు. అప్పుడు అంటాడు, నేను నీకు తోడై ఉంటా. నువ్వు నా వైపు తిరుగుతావు కదా, నేనేం చేస్తాను? నీకు తోడై ఉంటాను. నీకు తోడై ఉంటాను. తోడుండి నేనేం చేస్తానంటే నిన్ను విమోచిస్తాను. ఎందులో నుండి? త్రాగుడు నుండి విమోచిస్తా, పేకాట నుండి విమోచిస్తా, బెట్టింగుల నుండి విమోచిస్తా, గంజాయి నుండి విమోచిస్తా, నీ యొక్క వ్యభిచార బంధకాలలో ఉంటే దాని నుండి విమోచిస్తా, లోకము నుండి విమోచిస్తా. విమోచించిన తర్వాత జై జీవితం ఇస్తా. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు నువ్వు దేవుని వైపు తిరిగితే దేవుడు నీకు తోడై ఉండి నిన్ను విమోచించి, ఆ మనుష్యుడికి దేవుడు తోడై ఉన్నాడు కనుక అతడు క్రమక్రమముగా అభివృద్ధి చెందాడు. దేవుడు నీకు తోడు కావాలని ఎంతమంది కోరుకుంటున్నారు? దేవుడికి తోడుంటే నీ ముందు ఎర్ర సముద్రం కూడా ఆగదు, పాయలైపోయింది. దేవుడు నీకు తోడుంటే చెరసాలలో నుంచి సింహాసనం ఎక్కించిన దేవుడు యోసేపుని దేవుడు నిన్ను ఎక్కించగలడు ఉన్నత స్థితికి. దేవుడు నీకు తోడుంటే నీ ముందున్న గొలియాతు లాంటి సమస్యలను ఒక్క దెబ్బకే కోల్చగలవు. నువ్వు దేవుని వైపు తిరగలవా? నేను ఇన్ని మాటలు చెబుతున్నటువంటి నేను అంతకుముందు మామూలు అనుకున్నావా? నేను కూడా వేయాల్సిన నాటకాలన్నీ వేసాను. దేవుని వైపు తిరిగిన తర్వాత స్థితి మారింది. హల్లెలూయా. నీవు ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవుని వైపు తిరగాలి. పోతే ఒక్క మాట అడుగుతాను మిమ్మల్ని, కుటుంబము లేనటువంటి సింగిల్ వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. నేను సింగిల్. ఎత్తో. పెళ్ళి కాలేదా? అమ్మా నాన్న లేరా? సన్నాసివా? అమ్మా నాన్న ఉన్నారుగా, మరి కుటుంబం లేనట్టు పిచ్చోడా? చేత్తావు. మొన్న వెనుకొండ నుంచి వస్తున్నాను, అది ఊరు కర్నూలు నుంచి వస్తున్నాను, వెనుకొండలో ఆగాం. సన్నాసులు అందరూ కలిసి వెళ్తున్నారు. పాపం వాళ్ళకి ఇల్లు లేదు, వాకిల్లు లేదు, భార్య లేదు, పిల్లలు లేదు. అక్కడ పడుకున్నారు, దులుపుకున్నారు, సంచి తగిలించుకొని వెళ్తున్నారు. వాళ్ళు ఎక్కడుంటే అదే ఇల్లు. నాకు ఉసూరు అనిపించింది ప్రాణం. పాపం పిలిచి అన్నం పెట్టే భార్య లేదు, పిలిచి అన్నం పెట్టే అమ్మ లేదు, నానా స్నానం చేయి అని చెప్పే కూతురు లేదు. వాళ్ళని పిలిచాను, 5-6 ఉన్నారు. ఏమయ్యా టిఫిన్ చేశారా అని అడిగాను. చేయలేదు స్వామి అన్నారు. ఒక 500 చేతిలో పెట్టి ముందు టిఫిన్ చేసి అప్పుడు అన్నాను. ఏంది దీర్ఘాయుష్యమంగళే అని నన్ను ఆశీర్వదించారు. సరే నీ దగ్గర అది లేదులే కానీ నువ్వు వెళ్ళి తిని రాపో అన్నాను. స్తోత్రం చెప్పాలి. మీకు అర్థమవుతుందా? ఆడి దగ్గర అది ఉంటే ఆడెందుకు రోడ్డు అమ్మడు పడుకుంటాడు? అది లేకపోయినా దీర్ఘాయుష్యమంగళం అంటున్నాడు. సాల్లే సంబడం ఆపు, నువ్వు తినిరాపో. నా దగ్గర ఉన్నదేందో నేను ఇస్తాను,
తిన్న తర్వాత రండి అన్నాను. స్తోత్రం చెప్పాలి. అప్పుడు చెప్పాను, నేను ఆశీర్వదించనా నిన్నన్ని. వీళ్ళందరూ ఎవరంటే నా శిష్యులు అన్నాడు. స్తోత్రం చెప్పాలి. ఒరే నువ్వు నయం కదరా, 6 శిష్యులు తయారు చేసాడు, మా పాస్టర్ గారు ఒక్కడిని కూడా తయారు చేయట్లా. ఇప్పుడు ఆ శిష్యులందరూ కలిసి ఆయన ఎక్కడికి వెళ్తే అటు వెళ్తున్నారు వీళ్ళందరూ. చూసారా పాస్టర్ గారు, మనోడు ఒక్కడు కూడా తయారు చేయడు. ఏంటో వందనాలు. స్తోత్రం చెప్పగలరు ఒకసారి? సరే, తర్వాత వాళ్ళ సంగతాలు ఇప్పుడు చెప్పేది కదలే, అయిపోయింది వాళ్ళతో. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు కుటుంబాలు ఉన్నటువంటి వారు చేతులు ఎత్తండి. ఓకే, నా కుటుంబానికి, నీ కుటుంబానికి ఆశీర్వాదకరముగా నేను ఆశీర్వాదకరంగా ఉండాలన్నటువంటి వారు చేతులు ఎత్తండి. నిజంగానా? హల్లెలూయా చెప్పగలరా? అసలు నువ్వు వచ్చిన వెంటనే నీ భార్య పిల్లలు హ్యాపీగా ఉండాలి. మా నాన్న వచ్చాడు అన్నట్టు ఉండాలి. మా నాన్న వస్తున్నాడు, ఈరోజు మా నాన్న వస్తున్నాడు రా. గమనించారా? అరే బాబు నాన్న వస్తున్నాడు రా అని అనాలి. రే నాయన నాన్న వస్తున్నాడు, జాగ్రత్త. స్తోత్రం చెప్పగలరా? నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే 128వ కీర్తనలో ఒక మాట ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. ఎవరి త్రోవలో? ఇప్పుడు నువ్వు దేవుని వైపు తిరగాలి. తిరిగిన నీవు ఏ మార్గములో నడవాలి? ఆయన మార్గములో నడవాలి. ఆ మార్గమే నేనే మార్గము, సత్యము, జీవం. ఇప్పుడు యేసయ్య మార్గములో నడవాలి. స్తోత్రం చెప్పాలి. ఎంతమందికి అర్థమవుతుంది? చాలామంది యేసు వైపు తిరగడానికే తిరుగుతున్నారు, కానీ వారి సొంత మార్గాల్లో వెళ్ళిపోతున్నారు. వారి ఇష్టం వచ్చిన మార్గాల్లో వెళ్తున్నారు. అంటే దైవ చిత్తమునకు లోబడి, దేవుని వాక్యమునకు లోబడి, దైవ చిత్తానుసారమైన అడుగులు ఆయన మార్గములో నువ్వు నడిస్తే నీకొచ్చే ప్రతిఫలం ఏమిటో తెలుసా? నీ భార్య ఫలించు ద్రాక్షవల్లిగా ఉంటుంది. ఫస్ట్ అసలు కుటుంబం కట్టబడడానికి అబ్బాయి ఇందా తమ్ముడు చేతులు చేయొత్తున్నానా? మరలా చేయొచ్చు. ఇందాక ఎత్తిన అబ్బాయి కుటుంబం లేదన్నట్టు. నీకు పెళ్ళి అయితే కుటుంబం వచ్చినట్టేగా. అసలు కుటుంబం ఎలా ప్రారంభమైంది? ఇప్పుడు ఒంటెద్దు బండివా? ఒంటెద్దు బండివే. భార్య రాగానే ఏమైంది? జతెద్దు వచ్చేసింది. స్తోత్రం చెప్పాలి. అసలు భార్య దొరికిన వానికి ఏం దొరికినట్టు? మేలు. స్తోత్రం చెప్పాలి. నిజంగా మేలేనా తేలా? మేలా తేలా? తేలు అన్నటువంటి వారు హల్లెలూయా చెప్పండి. లేనిపోయింది మీ ఆవిడ ఉన్నదనుకో, నువ్వు అంత దూరం వెళ్ళి నా చిగ్గు తెస్తావా? నేను తేలునా? హల్లెలూయా. మేలే. సుబుద్ధి కలిగిన భార్య యెహోవా యొక్క దానం. భార్య దేవుడిచ్చాడు అంటే కుటుంబం దేవుడిచ్చిన శ్రేష్టమైన బహుమానాలలో గొప్ప బహుమానం ఏమిటంటే భార్య. స్తోత్రం చెప్పాలి. అవునా? నమ్ముతారా? స్తుతి చెప్పగలరు ఒకసారి? భార్య దేవుడిచ్చిన బహుమానం అని నమ్ముతారా? నువ్వు చూడగానే, నా ముఖం చూడగానే నీకు చీమలో జరులు బారాడుతున్నాయి అంటగా, నిజమేనా? అలా ఎప్పుడు ఉండకూడదు. దేవుడిచ్చిన భార్య బహుమానం అయితే, ఆమె గొప్ప ఆశీర్వాదం అయితే, మేలైతే, నాకెందుకన్నా నా కర్మదెల్లారి ఇలా దొరికింది, ఈ రాక్షసి దొరికింది నన్ను చెప్పుకోలేకపోతున్నానన్నా. హల్లెలూయా. 2 చేతులు లేపి చెప్పు బాబు. ఈ మధ్యకాలంలో పురుషులు చాలామంది ఒక సంఘం పెట్టారంట. ఏం సంఘమో తెలుసా? ఒక్కడొచ్చాడు, గృహహింస చట్టం కింద చట్టాన్ని చెయ్యాలి, పురుషులు కూడా గృహహింస చట్టం కింద కేసు పెట్టాలి అని ఒక్కడొచ్చాడంట.
ఎందుకంటే భార్యాబాధితుడు. ఒక్కడొస్తే ఆడికి 5,000 మంది, ఆయనకి 5,000 మంది తోడైపోయారంట. ఏం చట్టం చేయాలని? ఇప్పుడు మిమ్మల్ని అందరినీ పిలిచింది వాళ్ళ మీద పోరాటం చేయమని కాదు. అది మన పురుష జాతికే సిగ్గుసేటు. ఏమనుకోమాకే, దేవుడు అలా అయితే పెళ్లి చేయడు. ఇప్పుడు భార్య ఫలించే ద్రాక్షవల్లి అంటే దాని అర్థం ఏమిటంటే, ఫలించే ద్రాక్షవల్లి ఫలం ఇస్తుందని అందులోనే ఉంది. ఏమిస్తుంది చెప్పండి? ఫలం. ఫలము అంటే ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహం. నీ భార్య నీకు ప్రేమ పంచేది, నీ భార్య నీకు మేలు, నీ భార్య నీకు సంతృప్తినిచ్చేటువంటిది. ఇంకా చెప్పనా, నీ భార్య ఫలించే ద్రాక్షవల్లి అంటే వృద్ధి చెందిస్తుంది. నువ్వు ఒక్కడవే కదా, ఆమె కడుపులో నుంచి నీకు 2 పిల్లలు వృద్ధి చెందారు. బా, ఏమి కృపండి, స్తోత్రం చెప్పాలి. ఉంచుకున్న దానికి పిల్లలు పుడితే ఏం సుఖం, అర్థమవుతుందా? ఛీ, ఏం బ్రతుకు. భార్యకి పిల్లలు పుడితే మన యొక్క వారసులు. నానా అనే పిలుపు ఎంత అద్భుతమైన పిలుపు, స్తోత్రం చేయ. ఎవరి ద్వారా వస్తారు? నానా అని పిలిచేవారు ఆంటీ ద్వారా వస్తారా? నానా అని పిలిచేవాడు ఎవరి ద్వారా వస్తారా? మరి ఈడు పనికి మాలినాడు ఆంటీ అని తిరుగుతాడేంటి? బుర్ర తక్కువాడు. తాగలేవా నాశనం అవ్వడానికి? నీకు వారసుడును కనిచ్చే తల్లి. ఇంకా చెప్పనా, ద్రాక్షరసం మత్తునిస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. నీకు సంతోషాన్ని పంచగలిగినటువంటిది భార్య. భార్య లేనటువంటి వృద్ధులను అడగండి, భార్య యొక్క విలువేమిటో చెబుతారు. భార్య చచ్చిపోయింది కదా, వాళ్ళని అడగండి. మీ భార్య ఒక్కోసారి ఊరెళ్ళి 1 నెల రోజులు రాకపోతే అప్పుడు తెలిసింది అబ్బాయికి అసలు సంగతే. స్తోత్రం చెప్పగలరా? ఇప్పుడు ఈ భార్యని దేవుడే ఇస్తే, ఆ భార్య ఇలాగూ ఆశీర్వాదకరముగా నీకు ఫలాభివృద్ధి చెందించి నీవు ఆశీర్వాదకరముగా ఉండాలి అంటే, అర్థమవుతుందా? ఆ భార్య దగ్గరికి, ఆ భార్య ఏమి కోరుకుంటుందో నీ దగ్గర నుండి నేను 4 మాటలు చెబుతానే, స్తోత్రం చెప్పగలరా? భార్య ఫలించి నిన్ను సంతోషాన్ని పంచి నీ ఇంటిని వెలుగుగా ఉంచాలి అంటే అసలు ఏం చేయాలి? భార్య ఇంటికి ఇల్లాలు ఇంటికి దీపం అంటారు కదా, దీపమేనా? దీపం ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుంది? నడింట్లో ఎత్తైన స్థలంలో చక్కగా పెట్టుకోవాలి, గాలి తగలకుండా. సూర్యులో పెడితే చెప్పరేంటమ్మా? దీపాన్ని సూర్యులో పెట్టి మర్చిపోయామనికి ఏమైద్దో? ఇల్లు కాస్త తగలబడింది. దీపమే వెలుగునిచ్చేదే, సూర్యులో పెట్టమాక. నిన్ను, నీ కుటుంబాన్ని సర్వనాశనం చేయగలదు. ఎందుకంటే దేవుడు భార్యనిచ్చింది నీకు ఆశీర్వాదకరముగా మారడానికి. కొంతమంది ఎక్కడ పెట్టాలో అర్థం కాక ఆ దీపాన్ని తగలబెట్టేసుకున్నారు జీవితాలని. జాగ్రత్త. ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకున్న మంచి 4 విషయాలు చెబుతాను భార్య విషయంలో వస్తే. హల్లెలూయా. భార్య నీ హృదయం నుంచి ఏం కోరుకుంటుందంటే, ఫస్ట్ దేవుని తర్వాత నీ భార్యకి ప్రధాన స్థానం భార్యకే ఇవ్వాలి. పాస్టర్ గారు నేను చెప్పింది నిజం కదా? దేవుని తర్వాత ఫస్ట్ స్థానం ఎవరికి ఇవ్వాలి? ఫస్టే కదా నేను అన్నది. ఫస్ట్ దేవుని తర్వాత అన్నాను.
దేవుని తర్వాత ఫస్ట్ స్థానం దేవుడు భార్యకి ఇవ్వడం న్యాయమేనా? హల్లెలూయా. వాక్యాన్ని సారమేనా? ఇదిగో సేవకులు నాకు కొంచెం తప్పు అయితే తప్పు అని చేతులు ఎత్తండి, కరెక్ట్ అయితే కరెక్ట్. పెళ్లి చేసుకున్నోడికి సంగతి చెబుతుంది. దేవుని తర్వాత నెక్స్ట్ స్థానం మనుషులలో ప్రధాన స్థానం ఎవరిది? నిజమేనా? చెప్పొచ్చా? ఇంకా స్తోత్రం చెప్పాలి ఒకసారి. ఎందుకంటే 24 పెద్దల్లాగా చాలామంది పెద్దలు ఇక్కడ కూర్చున్నారు, అందుకని అడుగుతున్నాను నేను. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడే తెలిసేసుకుంటే పోయిద్ది. నేను అంటాను, భార్యకి నీవు ప్రధాన స్థానం ఇచ్చినప్పుడు నీ ఇల్లు ఒక చిన్న పరలోకంలాగా ఆమె చేసింది. ఇల్లు ఊడవాలన్నా రోత పట్టించాలన్నా ఎవరి చేతిలో ఉంది? హల్లెలూయా. ఇల్లు కంపు కొట్టాలంటే ఎవరి చేతిలో ఉంది? మన బాత్రూములు కంపు కొట్టాలంటే, మన ఇల్లు కంపు కొట్టాలంటే ఆమె చేతిలోనే ఉంది కదా. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అంటే నేను అనేది ఏమిటంటే, భార్యకి నా భర్త హృదయంలో ఇంకొక స్త్రీకి స్థానం ఉంది, నాకు 2వ స్థానమో 3వ స్థానమో అసలు స్థానమే లేదు అనుకుంటే నీ కొంప కొల్లేరే. నేనొక్కటే చెబుతాను, తల్లిని ప్రేమించు, భార్య తర్వాత తల్లికి స్థానమే. ఏంటి చూస్తున్నారు? నిజం కదా? ఇదిగో మరలా మీరు ఏమన్నా ఉంటే ఇప్పుడే చెప్పండి. హల్లెలూయా. తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొను. వాక్యం ఇది. విడిచి అంటే దాని అర్థం ఏంటి? ఏరుబోయి అని కాదు. తమను హృదయంలో ఎవరికమ్మా ప్రధాన స్థానం? హల్లెలూయా. అక్కడే నీ కుటుంబం దెబ్బతింటుంది. నిన్ను నమ్మి ఆమె నీ కొరకు సమస్తము త్యాగం చేసి వచ్చింది ఆ తల్లి. ఆమెకి నీ హృదయంలో ఏ స్థానం కోరుకున్నది? మనుషులలో ప్రధాన స్థానం ఆమెదే అయ్యి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి. కన్న బిడ్డల కంటే కూడా భార్య ఎక్కువ, కన్న తల్లిదండ్రుల కంటే కూడా భార్యే ఎక్కువ. అంతే. దానికి ఎవరైనా వాక్యానుసారంగా వచ్చే నాతో వాదించవచ్చు. ఒక మాట చెబుతున్నాను, నేను వినండి, మీకు అర్థం కావాలి. ఒక ప్రొఫెసర్ గారు పెళ్ళయ్యి ఒక బిడ్డ పుట్టిన ఒక పాప కాలేజీకి వెళ్తే ఆ పాపని పిలిచి ఆమెతో ఒక మాట చెప్పాడు. అమ్మా, నీకు ఇష్టమైన వారి 10 పేర్లు ఈ బోర్డు మీద రాయన్నాడట. ఇష్టమైన వారి పేరు టకటక రాసింది 10 పేర్లు. ఒక 4 పేర్లు ముఖ్యం కాదనుకున్న 4 పేర్లు తుడిచేయన్నాడు. తుడిచేసింది. ఇక 6 పేర్లు ఉన్నాయి. 6 పేర్లు ఎవరి అంటే, తన అత్తగారిది, మామగారిది, తన తల్లిగారిది, తండ్రి గారిది, తన భర్తది, తన కొడుకుది. ఇందులో 2 పేర్లు తుడిచేయమ్మా అన్నాడు. మొట్టమొదటిగా 2 పేర్లు తుడవాలంటే 6 పేర్లలో అమ్మా నాన్న తుడిపిద్దా, అత్తమామ తుడిపిద్దా? దెబ్బకే తుడిపేసింది అత్తమామదే. వాళ్ళు ఎప్పుడు పోతారని ఎదురు చూసే బ్యాచ్ ఉంటుంది కదా. అవును కదా? అది ఇంటర్నేషనల్ గొడవ, నన్ను అడగొద్దు, నేను దానికి పోతాను కాదు. నీ వల్ల కాదు, నా వల్ల కాదు, ఎవడల్ల కాదు. ఈ అత్తమామని ఇద్దరం తుడిపేసింది. ఇంకెవరున్నారు అక్కడ బోర్డు మీద? అమ్మ, నాన్న, కొడుకు, భర్త. ఆ శోధకుల్లాగా ఆ సార్ ఏమన్నాడంటే, అమ్మాయి 4 పేర్లు ఉన్నాయి కదా, అందులో 2 ముఖ్యం అనుకుంటే 2 ఉంచు, ముఖ్యం కానీ 2 తుడిచే అన్నాడు. అమ్మ బాబోయ్, అమ్మా నాన్న ముఖ్యమా, కొడుకు భర్త ముఖ్యమా? కొంచెం బాధేసింది, కానీ ఏముందిలే, నా భర్తే నా కొడుకే ముఖ్యం కదా అనుకొని అమ్మా నాన్న పేరు తుడిసేసింది. చివరకు వాళ్ళే మిగిలింది ఎవరో?
భర్త, కొడుకు. ఇప్పుడు ఆ శోధకుడు, ఇందులో 2 పేర్లు ఉన్నాయి కదా తల్లి, ఒక్క పేరే ఉంచు, ఒక్కడు తుడిపోయి అన్నాడు. ఇంకా అమ్మాయి సున్నితమైన హృదయం ఏడ్చేస్తుంది. అయ్యో బాబోయ్, నా భర్త ముఖ్యమా, నా కొడుకు ముఖ్యమా నా జీవితంలో? చెంపలమ్మట అలా కళ్ళమ్మ నీళ్ళు కారిపోతున్నాయి. భర్త లేకపోతే భర్తే తన జీవితం, కొడుకే తన జీవితం. మరి ఇప్పుడు ఎవరు ముఖ్యం? ఒక్క నిమిషం ఏడ్చుకొని కళ్ళమ్మ నీళ్ళు తుడుచుకొని కొడుకు పేరు తుడిపేసింది. అందరూ సైలెంట్ అయిపోయారు. అప్పుడు ఆ సార్ అడిగాడు, అమ్మా పాప, ఏంటి నాకు చిత్రంగా ఉంది, కన్నవారు ముఖ్యం కాదనుకున్నావు, సరిపోని కడుపును పుట్టినవాడు కూడా నీ జీవితంలో ముఖ్యం కాదనుకున్నావు. మధ్యలో వచ్చినటువంటి వాడు భర్త నీకు ఎలా ముఖ్యమయ్యాడు అని అడిగాడు. అప్పుడు ఆ అమ్మాయి చెప్పిన మాట ఏమిటి, సార్ మా అమ్మ నాన్న నన్ను ఒక 25 ఏళ్ళు పెంచి ఒక 5 చేతులు పెట్టారు. నేను నా కొడుకును ఒక 25 ఏళ్ళు పెంచి ఒక అమ్మ చేతికి ఇవ్వాలి. వాళ్ళు తిప్పలాలు పడతారు, ఏ ఊరు వెళ్తారో ఎక్కడ బతుకుతారో. అయిపోయింది. కష్టమైన, సుఖమైన, వ్యాధి అయినా, బాధ అయినా, ఏ స్థితిలోనైనా నన్ను విడిచిపెట్టకుండా నన్ను హత్తుకొని నా కొరకే తన జీవితాన్ని త్యాగం చేసుకున్నవాడు ఎవడైనా ఉన్నాడంటే అతడు నా భర్తే కదా. ఆయనే నాకు ముఖ్యం. అమ్మా నాన్న ముఖ్యం కాదు, కడుపును పుట్టినవారు ముఖ్యం కాదు, నాకు ముఖ్యము నా భర్తే అని చెప్పిందట. అంటే ఒక స్త్రీ హృదయంలో ముఖ్యమైన వ్యక్తి ఎవరో? నీ హృదయంలో ముఖ్యమైన వ్యక్తి ఎవరో? తేడాలు రాకుండా ఇంకొట్టో. నాకు మామూలు మనిషిని అయిపోతాను ఒక్కోసారి కోపం వస్తే. ముఖ్యమైన మనిషి ఆమెనా నీ జీవితంలో? ఇప్పటి వరకు నీ జీవితంలోనికి ఎవరు రాలేదా? ట్రై చేసావు కానీ ఎవరు అనుమతించలేదా? శాపం అక్కడి నుంచేనమ్మా స్టార్ట్ అయ్యేది. ఒకడు అంటాడు, ఇంత ముఖ్యమనుకొని నీ కొరకు అమ్మా నాన్నని, అక్క చెల్లెల్ని, బంధువుల్ని, రక్త సంబంధుల్ని అందరిని కాదనుకొని వస్తే, ఉంటే ఉండు, పోతే పో, న్యాయమేనా? తెగిచ్చిందో ఇల్లు కాలిపోయింది, జాగ్రత్త. తెగిచ్చిందో ఇల్లు కాలిపోయింది, జాగ్రత్త. దేవుడు నీ ఇంటికి వెలుగుగా ఇచ్చాడు. దేవుడు ఆ బిడ్డని. నీ హృదయంలో వేరొక స్త్రీకి స్థానం ఉందంటే ఆమె నిజంగా చెప్పాలంటే, మన హైందవ భాషలో చెప్పాలంటే ఆది పరాశక్తి అయిపోయిందంట. అవుట్ నీ జీవితం. ఏమనుకోమాక ఈ మాట వాడానని. బ్యాలెన్స్ చేయి కుటుంబాన్ని. స్తోత్రం చెప్పాలి. 2 చేతులు చెప్పండి. ఆమె కోరుకుంటున్న దాన్ని నేను చెబుతున్నాను. ఆమె హృదయంలో, నీ హృదయంలో ఆమెకి ఏ స్థానం ఉండాలి? మనుషులలో ప్రధాన స్థానం ఉండాలి. ఇంకా తర్వాతే ఎవరైనా. రెండోది ఆమె కోరుకున్నది ఏమిటంటే, ఆమె నీ సంరక్షణలో, అర్థమవుతుందా? నీ సంపూర్ణ సంరక్షణలో ఉండాలని కోరుకుంటుంది. నువ్వు పట్టించుకోలేదు అంటే ఆమె మనసు ఇరిగిపోయింది. నువ్వు పట్టించుకోవాలి. నువ్వే అర్ధరాత్రి అపరాత్రి వచ్చినా, తిన్నావా, భోజనం చేసావా అని అడగాలి. హల్లెలూయా. ఒకవేళ ట్యాబ్లెట్లు వేసుకునే మనిషి అయితే, ట్యాబ్లెట్ వేసుకున్నావా లేదా? ఒక్క మాటేనయ్యా. నా భర్త ఎంత సంరక్షిస్తాడో, సంఘమును, క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించును. కొట్టగలరా ఒకసారి?
సమరక్షణ, నీ సమరక్షణలో ఉండాలి. ఎవరైనా తగాతలాడుతుంటే, ఎవరైనా వారి మీదకి వెళ్ళినప్పుడు, ఆమెను ఏదైనా పాడు మాటలు మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఆమె పక్షాన లేవు అనే సంగతి తెలిస్తే ముక్కలైపోయింది ఆమె గుండె. ఆమెకున్న ఆధారం నువ్వు ఒక్కడవే. ఒక మాట చెప్పనా మీకు? స్తోత్రం చెప్పగలరా? ఇంటికి రాగానే నీకు ఏదో చెప్పుకోవాలనిపించింది. ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాల్లో అత్త, మామ, మరుదులు, లేదంటే తోడుకోడలు అందరూ కలిసి ఉంటారు కదా. అలాంటి వారు ఏదో ఒకటి అనుకుంటారు, మనుషులు కదా. అనుకున్నప్పుడు ఆమె నీకు ఏదో ఒక బాధ చెప్పుకోవాలని 1000 కళ్ళతో ఎదురు చూసిద్ది. నువ్వు ఇంటికి వస్తావు డ్యూటీ నుండి, వచ్చిన వెంటనే నీకు కాస్త నీళ్ళు ఇచ్చో, కాఫీ ఇచ్చో, ఆ తర్వాత ఏమండి మరే పొద్దున మీ అమ్మగారు, పొద్దున తోడుకోడలు, పొద్దున ఆడబిడ్డ అన్నాను. ఏయ్ మొదలెట్టావా సోది? ఎవరమే ఈ సోది నా దగ్గర చెప్పాక అవుట్ అయిపోయినట్టే. నువ్వు వెళ్ళి మీ అమ్మ మీద తగాదాడాల్సిన అవసరం లేదు, మీ అక్క మీద తగాదాడాల్సిన అవసరం లేదు, మీ వదిన గారి మీదో మరదల మీదో సగాతాడాల్సిన అవసరం లేదు. బాధ విను. ఆమె నువ్వు వాళ్ళ మీద గొడవ పడాలని కాదు నీతో చెబుతుంది. మరి ఎవరితో చెప్పుకోవాలి? అప్పుడే కుటుంబాలు పాడవుతున్నాయి. నేను చెప్పేది నిజమేనా? స్తోత్రం చెప్పాలి. వింటావా? నీ సంరక్షణ ఆమెకుందా? అట్లా లేనప్పుడు జరుగుతున్న ప్రమాదం ఏమిటంటే, చిన్ననాటి స్నేహితులు, ఎప్పుడో ఉన్న ఫ్రెండ్స్, కాలేజీలో ఫ్రెండ్స్, స్కూల్లో ఫ్రెండ్స్, ఎక్కడైనా వాట్సాప్లోనో, ఫేస్బుక్లోనో, అర్థమవుతున్నా ట్విట్టర్లోనో ఎక్కడైనా కనిపిస్తే అప్పుడు ఈ బాధలు వారికి పంచుకుంటుంటారు. గమనించారా? మీరు గమనించారా? సురేష్ కూడా వచ్చాడు. మనిద్దరం 10th క్లాస్ ఫ్రెండ్స్ కదా. ఎక్కడున్నావు? హైదరాబాద్లో ఉన్నావా? ఈ ఇంట్లో నాకు అస్సలు నెమ్మది లేదు సురేష్, అసలు నా మాట పట్టించుకోడు సురేష్. ఫ్రెండ్లీ అంతే. ఈ సురేష్ ఏం పెడతాడంటే, అయ్యో అలాగైందా పద్మ, అబ్బా అలా ఎందుకు జరుగుతుంది పద్మ, తిన్నావా? తిను పద్మ, ముందు ఆరోగ్యాన్ని కాపాడుకో అని పెడతాడు. కనీసం ఆరోగ్యం కాపాడుకో అనే మాట భర్త నోట్లోంచి ఏనాడు రాలా. ఇప్పుడు సురేష్ హీరో అయిపోతాడు ఆమె జీవితంలో కొద్ది రోజులు అయ్యేసరికే. అవునా కాదా? లేనిపోయింది అలా పెట్టమాకే. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఆ ఫ్రెండ్షిప్ అలా స్టార్ట్ అయినటువంటిది. కొన్నిసార్లు అన్నిసార్లు అని చెప్పలేను, 100కి 10% అక్రమ సంబంధాలుగా కూడా మారిపోవచ్చు. ప్రియులారా, మీరు గమనించాలి. నీ సంరక్షణ నీ భార్యకు ఉండాలని ఆమె కోరుకుంటుంది. స్తోత్రం చెప్పాలి. ఏమంటారు అబ్బాయి? నేను చెప్పింది నిజమేనా? లేదంటే నువ్వే ఆ స్థితిలో ఉన్నావా? ఈడి భార్యను ఓదార్చడం, ఏరేవాడి భార్యను ఓదార్చుతుంటాడు. ఇది ఎక్కడ విచిత్రమో! ఈడి భార్యను ఓదార్చడం, ఈడి భార్యనే ఏంటే నేనున్నాను లేవే ఏంటి, ఏముంది కాసేపు అని మళ్ళీ ఉంటారు. ఏమో పిచ్చిదానా నేను ఉన్నాను కదా అని కవిగిల్లోకి లాక్కుంటే ఒక్క దెబ్బకు మర్చిపోయింది. ఏమన్నా ఓదార్చడం, సోది చెత్త లే అవుతుంది. హలో ప్రమీల, ప్రమీలాను ఓదారుస్తాడు. ఏమని బాగొట్టాడు, ఏమో దగ్గర అగ్గి మీద కుక్కీలు, ఇది నీ కుటుంబానికి మంచిది కాదు. హల్లెలూయా. స్తోత్రం చెప్పు ఒకసారి. హల్లెలూయా. ఇంకో మాట చెప్పనా? భార్య ఎప్పుడు భర్త యొక్క యథార్థతను, నమ్మకత్వాన్ని కోరుకుంటుంది. నా భర్త అబద్ధాలు చెబుతున్నాడంటే గుండెలు పగిలిపోతాయి. ఈయన నోట్లో నుంచి ఎప్పుడు అబద్ధాలే. ఎక్కడికి వెళ్తాడు, అక్కడికి వెళ్ళానని చెబుతాడు. ఇది మాట్లాడతాడు, అది చెబుతాడు. ఎక్కడికి ఎంత తెస్తాడో, ఏమి ఇస్తాడో నాతో చెప్పడు. మీరిద్దరు పార్ట్నర్స్ కదా.
నేను ఒక మాట చెప్పనా, నేను చాలా బిజీగా ఉన్నాను. మే నెల వరకు నాకు ఒక్కరోజు కూడా ఖాళీ లేదు. కానీ ఒక విషయాన్ని మాత్రం నేను ఏనాడు కూడా నా భార్య పిల్లలని నేను నిర్లక్ష్యం చేయను. గమనించాలి. ఎందుకంటే ఇంట గెలిచి రచ్చ గెలవాలి. నా భార్యకి నా మీద ఒక నమ్మకం, నేను అబద్ధము చెప్పనని. మా పెళ్ళైన 25 సంవత్సరాలు సందర్భంలో ఎప్పుడో నా పెళ్ళి నా పిల్లలకు అస్సలు చెప్పలేదు. 25 సంవత్సరాలు అయిన తర్వాత మాత్రమే చెప్పాను. మా పెళ్లి రోజు, ఆ రోజు నా ముగ్గురు పిల్లలని, నా భార్యని మేము ముగ్గురం కలిసి మాదే కృతజ్ఞత కూడిక, సంఘాన్ని ఏం పిలవం. దానికి అలా డబ్బులు ఖర్చు పెట్టడం నాకు ఇష్టం లేదు. నా పుట్టినరోజులకి, నా పెళ్లి రోజులకి ఖర్చు పెట్టడం నాకు ఇష్టం లేదు. అలా చేసుకోవడం తప్పని నేను అనటం లేదు, నాకు ఇష్టం లేదు. స్తోత్రం చెప్పాలి. మా ఇంట్లో మా కుటుంబం వరకు కూడుకొని దేవుణ్ణి స్తుతించి, అరే మా పెళ్ళై 25 సంవత్సరాలు ఇదే రోజు అయిందిరా అని చెప్పి ఒక్క మాట అడిగాను. నేను చెబుతున్న విషయాలలో కుటుంబాల గురించి ఎక్కువ చెబుతాను కదా, మీకు నచ్చని ఏమైనా నేను చేస్తున్నానా అని అడిగి, నేను ఎప్పుడైనా అబద్ధాలు చెప్పడం మీరు విన్నారా? నా పిల్లలని, నా భార్యని ముఖాముఖిగా అడిగాను. నేను ఏమి చెబుతున్నానో, దానిని నేను ఏ విషయంలో తప్పిపోయానో మీరు చెప్పగలరా? నేను సరి చేసుకుంటాను ఈరోజు అని ముఖాముఖిగా అడిగాను. నా భార్య పిల్లల కన్నీళ్ళు పెట్టుకొని, మేము దానిని ఎప్పుడు చూడలేదన్నారు. నాకు కూడా కన్నీళ్ళు వచ్చినాయి. స్తోత్రం చెప్పాలి. ఓ పర్వాలా, ఈ 25 సంవత్సరాల జర్నీలో అర్థమవుతుందా, ముఖ్యంగా నేను బోధిస్తున్నటువంటి దానిని నా భార్య యాక్సెప్ట్ చేయకపోతే, నా పిల్లలు ఇది అబద్ధం, ఈయన స్టేజీ మీద ఇలా చెబుతాడు అనేది కానీ వారి హృదయంలో ఉంటే పని చేయదు కదా. ముందు మీ సంగతి పక్కన పెట్టుకో, ముందు నాతో ఉన్నటువంటి వారు కదా నా స్థితిగతులు చూడాలి. అంటే భార్య అయినా పిల్లలైనా కోరుకునేది ఏమిటంటే, నువ్వు అబద్ధాలు చెప్పకూడదు. నీ భార్యతో, ఫ్రెండ్స్తో చెప్పినా పర్వాలేదేమో, నాకు అనవసరం. స్తోత్రం చెప్పాలి. అర్థమవుతుందా? ఆమెను నువ్వు ఖచ్చితంగా నమ్మకంగా ఉండాలి, దాపిరకాలు ఉండకూడదు. స్తోత్రం చెప్పాలి. ఏమంటారు బాబు, నేను చెప్పేది మీకు ఉపయోగమేనా? అర్థమవుతుందా? మీరిద్దరు పార్ట్నర్స్ వ్యాపారం చేస్తున్నారు. నీ పార్ట్నర్కి చెప్పకుండా ఏదైనా చేయొచ్చా? చేస్తే గొడవే కదా, వ్యాపారం పాడైంది కదా. నీ భార్యకి చెప్పాలి, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, ఎలా, ఎంత తెచ్చావు. ఒక్కొక్క తల్లి ఏడుపు ఏమిటంటే, ఎంత జీతమో కూడా నాకు చెప్పడు అన్నయ్య, ఎంత అప్పు తెచ్చాడో నాకు చెప్పడు అన్నయ్య. ఎంత బాధ ఇది. ఇంకెందుకు బ్రతకాలి, ఎందుకు నీతో కలిసి నడవాలి, ఎందుకు నీ దగ్గర కాపురం చేయాలి అని అనిపిస్తుంది. నువ్వు పెద్ద హీరో అవ్వద్దు, నా మాటిను. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పనా, నీ దగ్గర ఆమె సనువుగా ఉండాలని, స్వతంత్రంగా సనువుగా ఉండాలని, నువ్వు సన్మానించాలని కోరుకుంటుంది. నిజమేనా? స్తోత్రం చెప్పండి. అబ్బాయి అర్థమవుతుందా నేను చెప్పే మాటలు? సనువుగా ఉండాలని, కుటుంబం కదా, అదే ఆశీర్వాదం. నీ దగ్గర ఎప్పుడు సనువుగా లేదు అంటే ఆమె మానసికంగా రోగ్య మారిందని అర్థం. ఎందుకంటే నువ్వు అవకాశం ఇవ్వటం లేదు. ఇసాకు 60 సంవత్సరాల వయసులో సరసమాడుట ఆ పక్క ఇంటి రాజుగారు కిటికీలో నుంచి చూశాడట. 60 సంవత్సరాలు దాటిన తర్వాత. అంటే వాళ్ళిద్దరు ఎలా ఉన్నారు? సనువుగానే ఉన్నారా? స్తోత్రం చెప్పగలరా? ఆ అవకాశం ఇస్తావా? ఏంటి అలా చూస్తున్నారు? ఇదేంటన్నా ఇవన్నా మీరు చెప్పే వాక్యాలు?
మా వాళ్ళు చాలామందికి అర్థం కాక మైండ్ పోతుంది. ఇదే వాక్యం. అసలు పునాదులు చెడిపోతే ఇల్లు ఏడ కడతావమ్మా? పునాదులు చెడిపోయిన తర్వాత ఇల్లు దేని మీద కడతావో నాకు చెప్పు. కుటుంబం బాగున్నప్పుడు నీ వ్యాపారం సక్సెస్ అయింది. కుటుంబం బాగున్నప్పుడు నీ ఉద్యోగములను సక్సెస్ అవుతావు. కుటుంబం బాగున్నప్పుడు నీ సేవ సక్సెస్ అవుతుంది. కుటుంబం ఎప్పుడైతే చెడిపోయిందో నువ్వు ఏది ఏలి పెట్టినా ఏది చేసినా అది సక్సెస్ అవ్వదో. నీకు పెళ్ళి కాకపోతే ధన్యుడివి, పెళ్ళి కాకపోతే ధన్యుడివి. నువ్వేదైనా చేసుకోవచ్చు, ఏసు రక్తమే చెయ్యం. ఏమన్నా భానుప్రసాద్ అన్న, పెళ్ళైన తర్వాత పిల్లగాళ్ళు కథలు పడకూడదు. ఇక్కడ కరెక్ట్ చేసుకొని పునాది కరెక్ట్ చేసుకొని ఇల్లు కట్టుకోవాలి. స్తోత్రం చెప్పాలి. నువ్వేమైనా లేపు. అర్థమవుతుందా? ఈ రోజున మీరు గమనించండి, పోలీస్ స్టేషన్కి వెళ్తే అన్ని కేసులు ఇవే. భార్యాభర్తల కేసులే. పోలీసులకు వచ్చే ప్రతి 100 కేసులు వస్తే 80 కేసులు ఇవే ఉన్నాయి. ఫోన్ మాట్లాడాడు, ఫోన్ మాట్లాడింది, డబ్బులు తెమ్మంటున్నాడు, వేరే దాంతో మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా? నన్ను తంతున్నాడు, నన్ను కొడుతున్నాడు, తాగొస్తున్నాడు, నన్ను పట్టించుకోవట్లేదు, నా పిల్లలను పట్టించుకోవట్లేదు. ఇదే కదా కేసులు, అవునా కాదా? ప్రతి కేసు ఇదే. అల్లాడిపోతున్నారు పోలీసు వాళ్ళు. అర్థమవుతుందా? మీకందరికీ నేను మనవి చేసేది ఏమిటంటే, నువ్వు దేవుని మార్గములో నడిస్తే నీ భార్య ఫలించే ద్రాక్షవల్లిగా ఉంటుంది. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారట. చప్పట కొట్టగలరా? పిల్లలకు కావాల్సింది ఏంటి తెలుసా? ఒక మాదిరిని ఇవ్వండి పిల్లలకి. ఒక మాదిరిని ఇవ్వండి పిల్లలకి. నేను ఒక మాట విన్నాను, ఎవరి ద్వారానో. ఎన్టీ రామారావు గారు మహానుభావుడు కదా, మన రాష్ట్రాన్ని ఏలాడు కదా. ఆయనంట తెల్లారగట్ల ఒక్క రోజుకి ఒక్క చుట్ట తాగుతాడంట. అలా కొడుకుల్లో ఎవరో ఒక ఆయన సిగరెట్ తాగుతుంటే, రేయ్ సిగరెట్ తాగకూడదు అన్నాడు. వాళ్ళల్లో ఇంకో కొడుకు ఏమన్నాడంటే, నువ్వు చుట్ట తాగుతున్నావుగా నాన్న అన్నాడు. ఆ మాటకి తను నొచ్చుకొని, నిజమే కదా, ఆ రోజు నుంచి ఆయన చచ్చిపోయేంత వరకు చుట్ట ముట్టలేదట. అది కదా ఒక తండ్రి ఏది పిల్లలు తప్పు పడతారో అని అనిపించిందో దాన్ని విడిచిపెట్టేశాడు. ఒక డాక్టర్ దగ్గరికి జలుబు చేసిందని ఒక బాబుని తీసుకెళ్తే, ఎందుకురా నీకు జలుబు చేసిందంటే, ఈడు బెల్లం తింటాడండి డైలీ అని చెప్పిందంట తల్లి. బెల్లం తింటాడా? నెల తర్వాత రాపో అన్నాడు. నెల తర్వాత వెళ్ళిన తర్వాత అప్పుడు ఈ డాక్టర్ గారు చెప్పాడు, రే బెల్లం తినమాక జలుబు చేసింది అన్నాడు. అప్పుడు ఆ తల్లి ఏమడిగిందంటే, సార్ పోయిన నెలలో వచ్చినప్పుడే ఈ మాట చెప్పొచ్చుగా సార్, బెల్లం తినొద్దని ఇప్పుడు చెప్పారు. నెల రోజుల తర్వాత ఇటు చీది అల్లాడాడని చెప్పిందట. నేను పోయిన నెలలో ఎందుకు చెప్పలేదంటమ్మా, ఈ ఎదవ బుద్ధి నాకు కూడా ఉంది, బెల్లం తినే బుద్ధి. నేను ఈ నెల రోజుల్లో మానేసి ఈడికి బెల్లం తినొద్దని చెప్పానమ్మా, నేను మానేను ఈడి గురించి అన్నాడట. అంటే ఒక తండ్రి పిల్లలకి మాదిరికరముగా ఉంటే నీ పిల్లలు నిత్య జీవానికి వారసులు అవుతారు. స్తోత్రం చెప్పగలరా? నువ్వు మందు తాగావు, వాడు గంజాయి తాగుతున్నాడు, అంతే కదా. నువ్వు పేకాటాడావు, వాడు బెట్టింగులు కడుతున్నాడు. నువ్వు పనికి మాలిన వేషాలు వేస్తే వాడు ఇంకొక మార్గంలోకి వెళ్తాడు. దయచేసి మీకు మనవి చేస్తున్నాను, నీ పిల్లల కొరకైనా నువ్వు మారు. స్తోత్రం చెప్పాలి. నీ పిల్లల కొరకైనా నీలో మార్పు రావాలి. ఈ రోజు నుంచి ఒక మంచి తండ్రిని నీ పిల్లలు చూడాలి. పిల్లలతో సమయం గడుపుతున్నామా? ఎంతమంది పిల్లలతో సమయాన్ని గడుపుతారు? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. పిల్లలను భుజాల మీద ఎక్కనిస్తారా? ఏ తండ్రి అయినా భుజాల మీద ఎక్కనిస్తున్నాడా? ఆ సనువివ్వండి పిల్లలకి. ఒక టైం వస్తుంది, ఆ టైంలో నువ్వు పిల్లలతో ఆడుకోవడానికి వాడికి తీరికుండదు, వాడు ఉండడు. ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఫ్రెండ్ అయిపోవాలి తండ్రి.
కొడుక్కి తండ్రి ఫ్రెండ్ అవ్వండి, స్తోత్రం చెప్పాలి. అర్థమవుతుంది. అలానే నేను సనువుమని చెప్పడం లేదు, సనువుమని చెప్పడం లేదు. సింహం కూడా తన పిల్లలతో ఆడుకుంటుంది, నువ్వు ఆడుకోలేకపోతున్నావు. వచ్చిన దగ్గర నుంచి సెల్ ఫోనే, వచ్చిన దగ్గర నుంచి సీరియస్, వచ్చిన దగ్గర నుంచి గొడవలే, పిల్లలను నువ్వు పాడు చేస్తున్నావు. నా మాట వినండి, పిల్లలకి సమయం ఇవ్వండి. మీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు. స్తోత్రం చెప్పగలరా? పెళ్ళి కాని యవనస్తులైన పిల్లలు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తారా? అబ్బా చాలామంది ఉన్నారు. నేను మీకు పెళ్లి చేయటానికి కాదు ఎత్తమంది. ఒక్క విషయం వినండి నాన్న, నా కొడుకుల్లాగా చెబుతున్నాను నేను. మీ తల్లిదండ్రులు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని తినో తినకో మీ మీద ఆ బడ్డెన పడకుండా కష్టపడి మిమ్మల్ని చదివించారు. మిమ్మల్ని వారికి వచ్చిన స్థితిగతులు, వారికి వచ్చిన కష్టాలు మీ మీద రాకూడదని ఆశపడుతున్నారు. కానీ నువ్వు రహస్యంగా వెళ్తున్న నీ ఫ్రెండ్స్ ఇప్పటికే ఆల్రెడీ బీరుకు అలవాటు పడ్డావు. కొంతమంది ఇప్పటికే అప్పుడప్పుడు ఫంక్షన్కి వెళ్ళి ఏదో ఒకటి తాగి వస్తున్నారు. సిగరెట్లకు అలవాటు పడ్డారు. కొంతమంది అయితే గంజాయికి అలవాటు పడిన పిల్లలు కూడా ఉన్నారు. నీ తల్లిదండ్రులు నీ మీద పెంచుకున్న ఆశలన్నీ ఒక్క దెబ్బకు ముక్కలైపోతున్నాయి. పైపెచ్చి ఇంకొక బాధ ఏంటి చెప్పనా? ఎవరో కొట్టిన దానికి కాదంట, తోడికోడలు తొంగి చూసినందుకు. అంటే నువ్వు మార్గం తప్పితే చివరికి నీ బాబాయిలు, నీ పెదనాన్నలు, నీ మామలు మీ వల్లే మీ అమ్మా నాన్నని ఎంతగా నిందిస్తారో ఆలోచించండి. కొడుకుని పెంచడం చేత కావాలి, నేనైతేనా నరికేసేవాడినే, నేనైతేనా పొడి చేసేవాడినే అంటుంటే వారి కన్నీళ్ళు వారికి అన్నపానములుగా మారుతున్నాయి. నువ్వు పుట్టకపోయినా బాగుండేదని ఏడుస్తున్నారు కొన్నిసార్లు. మీకు ఒక్క మాట చెప్పనా అన్నా, నేను ఖచ్చితంగా ఈరోజు నుండి నా దేవుని వైపు నేను తిరిగి నేను ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా నా తల్లిదండ్రులకు నేను కనిపిస్తాను అని తీర్మానం చేసిన వాళ్ళు హల్లెలూయా చెప్తారా? ఎవరు చెప్పారు? అందరు చెప్పమని లేదు. పెళ్ళి కాని యవనస్తులు, చదువుకుంటున్న పిల్లలు, నేను నా తల్లిదండ్రులు పోషించే ఒక సమర్థవంతమైన బుద్ధిమంతుడుగా మారాలనుకుంటున్నాను, నా దేవుని సహాయం కావాలన్న వారి చేతులు ఎత్తండి. దేవుడు మీ ఆశను నెరవేర్చునుగాక. దేవుడు మిమ్మల్ని ఒక గొప్ప ప్రయోజకులుగా మార్చునుగాక. హల్లెలూయా. ఇంకొకసారి చెప్పగలవా? అది ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించావంటగా, ఏమనుకోమాక. ఒక అబ్బాయి అండి, ఒక్కడే కొడుకు, బీటెక్ స్టూడెంట్ అండి, అల్లారి ముద్దుగా పెంచుకున్నారు. ఆ అమ్మాయిని ఎవరో ప్రేమించాడట. ఆ పిల్ల తిరిగినంతసేపు తిరిగి ఇడితో హ్యాపీగా ఉన్నట్టుండి మా అమ్మా నాన్న ఒప్పుకోవట్లేదు, నాకు సంబంధాలు చూశారని చెప్పింది. అదేంటి, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కదా అంటే, అవును అనుకున్నాం కానీ మా అమ్మా నాన్న నేను బాధ పెట్టలేను, నేను పెళ్లి చేసుకుంటాను, బాయ్ బాయ్ బాయ్. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న మాటని పెళ్లి చేసేసుకుంది. ఈడు వెంటనే వచ్చి గడ్డి మందు దాకా చచ్చిపోయాడండి. గుట్ట 1 లీటర్ తాగేశాడు గడ్డి మందు, చచ్చిపోయాడు. ఆ తల్లిదండ్రుల బాధ చూస్తే నా కడుపు తరుక్కుపోయింది. ఎవరా అమ్మాయి? నీ తల్లిదండ్రులు ఎవరు? అసలు ఆమెకి నీకున్న బంధం ఏమిటి? నీ తల్లికి తండ్రికి నీకున్న బంధం ఏమిటి? ఎందుకు ఆ పిచ్చి పని చేస్తున్నావు? ఎవరైనా నీకు చెప్పేవాడు లేడా అని అర్థం చేసుకోవా? ఒక్కసారి మీరు ఆలోచించండి. బాబు, నా మాట అర్థమవుతుందా? కొంచెం లేట్ అయినా పర్వాలేదు కానీ నేను టైం చూడకుండా చెబుతున్నాను. ఈరోజు నీ ఇల్లు ఒక పరలోకంగా ఉండాలి అంటే స్తోత్రం చెప్పాలి.
ఒక కొడుకు యోసేపు లాంటి ఒక కొడుకు పుడితేనే ఉద్ధరించే కొడుకు. దావీదు లాంటి ఒక కొడుకు పుడితేనేమండి. అబ్షాలోము పుట్టాడా, ఆ తండ్రికి సంతోషం ఉందా? సొలొమోను లాంటి కొడుకు ఒక్కడు పుడితేనేమండి ఆ తండ్రి హృదయం ఎంత హర్షిస్తుందో. అదే కడుపులో అబ్షాలోము పుట్టాడు. నాశనకరమైనటువంటి వ్యక్తి, మిడివేలపు వాడు. మిడివేలంగానే చచ్చిపోయాడు, మధ్యలోనే పోయాడు. అతనికి దీర్ఘాయుష్యం లేదు. ఎందుకంటే తల్లిని తండ్రిని సన్మానించినటువంటి వాడు, తన తండ్రి మీదకి కత్తెత్తినటువంటి వాడు, తన తండ్రి మీదకి కాలెత్తినటువంటి వాడు. ఆడెందుకు తీరాలా బ్రతికాడు? చచ్చిపోయాడు. సొలొమోను చూడండి, ప్రపంచానికి ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మారాడు. స్తోత్రం చెప్పగలరా? ఇప్పుడు నేను 2 విషయాలు చెప్పాను. దేవుని వైపు తిరిగితే నీవే ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మారుతావు. ఎందుకంటే దేవుడు నీకు తోడుంటాడు. నువ్వు దేవుని మార్గములో నడిస్తే నీ కుటుంబానికి నీ ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మారుతావు. కుటుంబానికి, అందరికి ఆధారము నువ్వే. నీ కుటుంబానికి ఆధారము నువ్వే. నువ్వు ఆశీర్వాదకరంగా మారాలి. ఒక్క మాట చెప్తాను, దేవుణ్ణి ప్రేమించేవారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారన్నాడు. ఆయనను ప్రేమించు వారిని 1000 తరాల వరకు నేను కరుణించువాడునై ఉన్నానన్నాడు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే అనేకులకు ఆశీర్వాదకరంగా మారిపోతావు. హల్లెలూయా చెప్పగలరా? ఎవరిని ప్రేమిస్తే? చెప్పగలరా? దేవుణ్ణి ప్రేమిస్తే అనేకులకి ఆశీర్వాదకరంగా మారిపోతావు. దేవుణ్ణి ప్రేమిస్తే ఏం చేస్తావు? లోకాన్ని విడిచిపెడతావు. దేవుణ్ణి ప్రేమిస్తే ఏం చేస్తావు? ఆయన సేవను చేస్తావు. ఆయన కొరకు 4 ఆత్మలు సంపాదిస్తావు. ఆయన కొరకు ఏదైనా ఉపయోగపడతావు. దేవుణ్ణి ప్రేమించిన వారు సంఘక్షేమం కొరకు పనిచేస్తాడు. ఈరోజు నువ్వు ఏ సంఘం నుంచి వచ్చావో నాకు తెలియదు. ఆ సంఘానికి నువ్వు ఉపయోగపడాలి. ఆ సంఘానికి నీ దశంభాగం చెందాలి. ఆ సంఘానికి నీ పరిచర్య కావాలి. నువ్వు 4 ఆత్మలు సంపాదించే వ్యక్తిగా ఉండాలి. అప్పుడు నువ్వు లోకానికి ఒక సూర్యుడు ఎలా వెలుగునిస్తాడో లోకానికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఈ మాటలు మీ ఇనికిడిలో ప్రభు ఫలింపచేయునుగాక. హల్లెలూయా. 2 చేతులు చెప్పు. నేను వాస్తవంగా ఈ గొంతుతో ఇంతసేపు మాట్లాడాలనుకోలేదు. మరి ఎందుకో నేను మాట్లాడాను. మీకు ఉపయోగమేనా ఈ మాటలు? అర్థమవుతుందా? ఎంతమందికి ఉపయోగం అనిపించింది? నేను 3 మాటలు సింపుల్గా, నువ్వు ఇప్పుడు వరకు ఎటువైపు తిరిగావో ఇప్పుడు దేవుని వైపు కానీ తిరిగితే దేవుడు నీకు తోడయ్యుండి నిన్ను ఆ పాపిష్టి బంధకాల నుంచి విమోచించి నీకు జయ జీవితాన్ని ఇస్తాడు. నువ్వు అప్పుడు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మారుతావు. అలా ఉన్నప్పుడు నువ్వు దేవుని మార్గములో కానీ నడిస్తే, వాక్యానుసారంగా కానీ నడిస్తే నీ కుటుంబానికి ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మారిపోతావు. నువ్వు ఒక్కడవ చాలు నీ కుటుంబానికి ఆశీర్వాదం. దేవుణ్ణి ప్రేమించి లోకాన్ని విడిచిపెట్టగలిగితే ఒక సూర్యుని వలె ప్రకాశించినట్లు అనేకులకి ఆశీర్వాదకరంగా మారిపోతావు. దేవుణ్ణి ప్రేమించగలిగితే ఇలాగూ దేవుడు మిమ్మల్ని సిద్ధపరుచునగాక.